తులసి గారు మేళానికి డబ్బులు ఇచ్చేసారా? ఇచ్చేసాను. ఇంకో 10,000 దగ్గర పెట్టుకోండి, పూజకి అవసరం వస్తాయి. అయ్యో, ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయింది. ఇంకెంత ఖర్చు పెట్టిస్తుందో ఏమో. దేవుడా, ఖర్చు తగ్గించే మార్గం చూపించు తండ్రి. శిరీష, ఆ మధుమతి వల్ల లాస్ అయిన డబ్బులు రాబట్టడానికి నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందే. నాకు తెలుసు, మామయ్య గారితో పులి వేషం వేయించి మా ఆయనతో కొరడాతో కొట్టించి బామ్మగారితో ముష్టి తీస్తారు. అవును కదూ? అమ్మా తల్లి, దానికి లేనిపోని ఐడియాలు ఇచ్చి మా జీవితాలతో ఆడుకోకు. చచ్చి నీ మెడలో చంద్రహారమై పుడతాను వచ్చే జన్మలో. మీరు చెప్పండి అత్తయ్య. నువ్వు శిరీష గోదా కళ్యాణం కోసం కనిపించిన వారందర్నీ చందాలు అడగండి, వచ్చిన డబ్బులు నాకివ్వండి. అంటే ఇప్పుడు వాళ్ళని అడుక్కోమంటావా? చిచి, అడుక్కోవడం ఏంటి? మనం అడిగేది చందా. దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదులే. పాత చీర కట్టుకుంటే ముష్టి, పట్టు చీర కట్టుకుంటే చందా, అంతేగానా బొందా? బొందా కింద అన్నావంటే ఆ చందాకి నిన్ను కూడా పంపిస్తారు. వద్దులే, వీరికి దండం పెడతాను. నోరు మూసుకో, పదండ్రా. ఏయ్, ఇంకా చూస్తారేంటి? తప్పదక్కా, పద. నువ్వేంటే దర్జాగా వెళ్ళడుకో. నేను నా మోషా, ఇదిగో నా కోడళ్ళే వెళ్ళారు. వద్దమ్మా, వద్దు, వాళ్ళతో పోల్చొద్దమ్మా. వాళ్ళక్కడ నేనక్కడ. ముస్టడుక్కోవడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరమ్మా. వాళ్ళతో నన్ను పోల్చకండమ్మా. ఏ అంటే ఏంటి, అడుక్కోవా? అది నా వల్ల కాదమ్మా. ఆహా, అయితే ఓకే, ఇంకో 10,000 నీ ఖర్చులో రాసేస్తా. అమ్మ గోదా కళ్యాణానికి చదవండి. అమ్మ గోదా కళ్యాణానికి చదవండి. వేయండమ్మా, వేయండి, చందాలు వేయండి, వేయండమ్మా. బాబు, గోదాదేవి కళ్యాణానికి చందా ఇవ్వండి. ఆ తల్లి అనుగ్రహం పొంది మీరు మీ కుటుంబం ఆయురారోగ్యాలతో జీవించండి. సాగదీసి స్లో మోషన్ లో అలా అడగకపోతే చందా వేయమని అడగొచ్చుగా. వెళ్ళు. సార్, గోదా కళ్యాణానికి చందా వేయండి సార్. మీరు మీ కుటుంబం చల్లగా ఉంటారు. ఇప్పటికే చలితో వస్తున్నావు, తీసుకో. థ్యాంక్ యూ సార్. అమ్మ గోదాదేవి కళ్యాణానికి చందా వేయండమ్మా. అమ్మ గోదాదేవి కళ్యాణానికి చందా వేయండమ్మా. చందా వేయండమ్మా, చందా వేయండమ్మా. అమ్మ గోదాదేవి కళ్యాణానికి చందా వేయండమ్మా. ఏంటమ్మా ఇదంతా? మనం చందా అడగడం ఏంటి? పిచ్చి నాన్న, దీన్ని చందా అనరు, పోయిన డబ్బులు పోగు చేసుకోవటం అంటారు. అయినా మన ఇంటి కోడలు వెళ్ళి అలా అడగడం చాలా చీప్ గా ఉంటుందమ్మా. అయ్యో, చీప్ గా కాదు నాన్న, గొప్పగా ఉంటుంది. ఎందుకో తెలుసా? మనం చందా అడుగుతుంది ఆ గోదాదేవి కోసమని గుంటూరులో మనందరికీ తెలుసు. కాబట్టి ఆ తల్లి కోసం సిగ్గు అభిమానం అన్ని విడిచిపెట్టి చందా అడుగుతున్నందుకు మనల్ని చూసి గ్రేట్ అనుకుంటారు. అది కాక 1 రూపీ వెయ్యాలనుకున్నవాడు 100 రూపాయలు వేసి వెళ్తాడు. అది లెక్క. అర్థమైందమ్మా. అంటే మనం గోదాదేవి కళ్యాణానికి అయ్యే ఖర్చుని చందాగా వసూలు చేస్తే అటు పుణ్యం వస్తుంది, ఇటు మన ఖర్చు తప్పుతుంది. అమ్మా, నీ తెలివే తెలివమ్మా.
శిఖరా